లాంగ్ టర్మ్ ఫ్రెషర్స్ ఎవరైతే వచ్చారో 27 ఆస్పిరెంట్స్ ఎవరైతే వచ్చారో చాలా ఒక నమ్మకంతో, చాలా ఒక బలమైన కాన్ఫిడెన్స్ తో, గోసలైజ్ తో రేపొద్దున నేను డాక్టర్ అవ్వబోతున్నాను అనేది పేరెంట్స్, పిల్లలు వేరియస్ కాలేజెస్ నుంచి నేను ఒక్క మాట కూడా అడగకుండా ఈ రోజుకి ఆల్మోస్ట్ నా 50% అడ్మిషన్స్ ఒక 3,500 అనుకుంటే 2,000కి రీచ్ అవుతున్నా. అంటే ఆల్మోస్ట్ అంత ఫాస్ట్ గా నా మీద కాన్ఫిడెన్స్. అందుకని నేను చెప్తున్నా, గత 5 సంవత్సరాల నుండి లాంగ్ టర్మ్ అంటేనే ఒక బలమైన నమ్మకం శ్రీ గోసలైట్స్. ఏ రోజు నేను ఒక సెకండ్ లో ఉండలా. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో లాంగ్ టర్మ్ అంటేనే గోసలైట్స్ అనే విధంగా నేను ఆ పేరు తెచ్చుకోగలిగాను. మా టీం అందరం అలా చేయగలిగాం. దానికి నిరూపణ 21 నుంచి 25 వరకు 2 స్టేట్స్ లో లాంగ్ టర్మ్ ఫస్ట్ ఎవరంటే దట్ ఈస్ గోసలైట్స్. 700 పైన లాంగ్ టర్మ్ చూపించాం. న్యూఢిల్లీకి పంపించాం లాంగ్ టర్మ్ నుంచి. లాస్ట్ ఇయర్ 700 పైన 24లో 3 వచ్చినాయి. ఎప్పుడు దరిదాపుల్లో కూడా ఎవరో లేని విధంగా తెలుగు స్టేట్స్ లో లాంగ్ టర్మ్ ప్రూవ్ చేసాం. ద బెస్ట్ టీమ్ ఆఫ్ ద లాంగ్ టర్మ్ తో చేసాం. అదే చెప్పాను. దానికి నిదర్శనమే తెలుగు రాష్ట్రాల్లో వేరెవ్వరికి సాధ్యపడిన విధంగా ఒక్క విజయవాడ నుండే, ఒక బ్రాంచ్ నుండే నిజాయితీగా, ఐఎమ్ సేయింగ్ ద వర్డ్ అండర్లైన్, నిజాయితీగా, హానెస్ట్ గా నీట్ 2026 లో 600 పైగా సాధించిన విద్యార్థులు 15 మంది. 600 అంటే వీళ్ళందరికీ ఎయిమ్స్ వస్తున్నాయి. కొంతమంది మంగళగిరి ఉంటున్నారు, కొంతమంది రిజర్వేషన్స్ లో ఇంకా మంచి ఎయిమ్స్ లో ఉంటున్నారు, జిప్మర్ కరైకల్లో ఉంటున్నారు, జిప్మర్ పాండిచ్చేరి కూడా వచ్చే ఛాన్స్ ఒకరికి ఉంది. కాబట్టి ఎయిమ్స్ భోపాల్, భువనేశ్వర్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఫ్రమ్ లాంగ్ టర్మ్. ఎక్కడి నుంచో స్టార్ట్ చేసి, ఎక్కడో వాళ్ళ ధైర్యాన్ని కోల్పోయిన దగ్గర నుంచి స్టార్ట్ చేసి 1 year లో దే ప్రూవ్డ్ ఇట్. మై డియర్ లాంగ్ టర్మ్ ఫ్రెషర్స్, దిస్ ఈజ్ ద సిస్టమ్. యూ కెన్ బిలీవ్ ద సిస్టమ్. యూ కెన్ గో వాట్ ద క్వాలిటీస్ రిక్వైర్డ్ ఫర్ ది కటింగ్ ద గ్రేట్ సక్సెస్. మంచి కాంపిటేటివ్ ఎరీనాలో ఉంటారు. లాంగ్ టర్మ్ కాంపిటీషన్ అంటే ఎంటైర్ గోసలైట్స్ లోనే ఉంటుంది. ఇక్కడ నెగ్గితే బయట నెగ్గినట్లే మీరు ఆంధ్రప్రదేశ్ లో. అంత కాంపిటేటివ్ ఎరీనా ఉంటుంది లాంగ్ టర్మ్ లో. కాబట్టి ఐ సీ ద ఫస్ట్, మేబీ ద టాపర్ ఆఫ్ తెలుగు స్టేట్స్. ఐ కెన్ ఫీల్ దిస్ ఈస్ 642 అండ్ దిస్ ఈస్ నిజాయితీగా, I can say నిజాయితీగా 642. సెకండ్ టాపర్ మేబీ ఆఫ్ ది తెలుగు స్టేట్ 636 విజయదుర్గ, దీక్షిత. దెన్ 628 వెంకట్ రోహిత్ రెడ్డి, 624, 622, 605, 604 విత్ ఆల్ టికెట్ నెంబర్. నేనేం దాపరకం లేదు. విత్ ఆల్ టికెట్ నెంబర్, విత్ ఫెయిర్నెస్ ఐఎమ్ గివింగ్ 604, 602, 601, 601, 601, 600. 15 మంది. 15 అక్కడ 45. అంటే 600 పైన 60 మంది గోసలైట్స్ నుంచి ఉన్నారు. 650 పైన 10 మంది ఉన్నారు. డివైడ్ చేశా. 45 డైరెక్ట్ ఇంటర్, 15 ఫ్రమ్ లాంగ్ టర్మ్, టోటల్ 60. ఇక్కడికి ఇది నెక్స్ట్ 550. దీని ఒక పేజీలో పట్టట్లా. కొద్దిగా ఈ రేంజ్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ ఎక్కువ పెరుగుతారు. 55, 570 నుంచి 599 వరకు 55 మంది. ఇదిగోండి 98, 97, 96, 90, ఆల్మోస్ట్ 600. 94, 93, 93, 97, 97, 90, 590, 90, 89, 86, 86. నిన్నే ఒక ఫోటో యాడ్ చేశా. 583 నాకు క్రెడెన్షియల్స్ ఇవ్వాల. మళ్ళీ నిన్న ఈ రోజు పొద్దున్న చెప్తున్నాడు 583 సార్ నాకు మరి ఇవ్వలేదు ఏంటంటే తర్వాత చూద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఈ రోజు యాడ్ చేశా. అలాగే 526 యాడ్ చేశా. 500 పైన ఈ రోజు 15 యాడ్ చేశా. ఇప్పుడు చెప్పారు. అది నిన్న రిజల్ట్స్ లో కూడా చెప్పారు. ఇంకా యాడ్ అవుతాయి, కొంతమంది రాలేదని కూడా చెప్పాను. ఇందులో 583 ఒకటి యాడ్ చేసి అతను గుర్తు చేస్తున్నాను. నిన్న లేడు. ప్రణయ్ ఐ థింక్ ఎక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడు. సంగా ప్రణయ్ నిన్న ఫోటోలో ఉండదు. ఈ రోజు సంగా ప్రణయ్ యాడ్ చేశా. ఈ రోజు మార్నింగే చెప్పాడు సంగా ప్రణయ్ నిన్న లేవు నువ్వు సెలబ్రేషన్స్ లో. కాబట్టి నీకు కూడా ఇట్స్ ఏ గుడ్ మార్క్, గుడ్ ర్యాంక్, కంగ్రాచులేషన్ సంగా ప్రణయ్. ఎక్కడున్నా నువ్వు మర్చిపోయావు నువ్వు. కాబట్టి ఆటోమేటిక్ గా మేము కూడా వేయలేకపోయాం. ఇదిగోండి ఇలాగా 570 పైన 55. 55, 15 అక్కడికి 70. తర్వాత 77. 550 పైన 147 మంది లాంగ్ టర్మ్. ఎక్కడన్నా ఎత్తికినా సరే మీకు 50 మంది కనపడరు. ఎత్తికినా ఒక సెంటర్ నుంచి 50 మంది కనపడరు. 147 మంది 550 పైన. ఇట్ ఈస్ ఇన్స్పిరేషన్ ఫర్ యూ. ఇట్స్ గెట్టింగ్ ద ఎంకరేజ్మెంట్ ఫర్ యూ. వై ఐఎమ్ షోయింగ్ టు యూ. ఇదంతా నేను ఇచ్చిందే పబ్లిక్ కి. మీకెందుకు చూపిస్తున్నాను?
టుమారో యూ మస్ట్ బి లైక్ దిస్. ఇలా చెప్పాలి నేను కూడా గర్వంగా నా పిల్లల గురించి, ఇలా చెప్పాలి మీ పేరెంట్స్ అందరూ మీ గురించి గర్వంగా. ఇలా 1 year ని సాధన చేయాలి. మగ పిల్లలు ఇంకా కొద్దిగా చిన్న చిన్న డీవియేషన్స్ తగ్గించండి. ఫోన్స్ పక్కన పడేయండి. ఫోన్స్ అనేవి అసలు రానియకండి క్యాంపస్ లోకి. 1 year ఒక యుద్ధంలా చేయండి. ఆడపిల్లలు కూడా కొద్దిగా కబుర్లు తగ్గించండి. స్టడీ అవర్లు అనేవి ఇంకా సీరియస్ గా ఉండండి. ఇలా రేపొద్దున మీరు ఉంటారు. వీళ్ళందరూ బెస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ ఆఫ్ స్టేట్ గానీ కొన్ని బెస్ట్ కాలేజెస్ ఆఫ్ జాయిన్ అయ్యే వాళ్ళే. ఇక్కడ ఇంకా ఇది 550 పైన చూపించాను. ఓకే, 147 ఇక్కడ, 90 అక్కడ, 91 చూపించాను. నిన్న నాకు వచ్చేసరికి 245. ఇప్పుడు పెరిగింది 1, 2, 246, 47 అయినాయి. 550 పైన కంబైన్డ్ ఇంటర్. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇంటర్ లాంగ్ టర్మ్ దగ్గరే ఉన్నాయి. ఈ రేంజ్ కి వచ్చేసరికి అసలు వాళ్ళంతా ఇంటర్మీడియట్ కాదండి, లాంగ్ టర్మ్ రిజల్ట్. ఇదిగోండి నా ఇంటర్మీడియట్ రిజల్ట్. 100 మంది ఉన్నారు 550 పైన. ఎంత మందిలో? 1200, 1300 మందిలో, వేలల్లో కాదు ఉన్నారు. అలాగే ఎంతమంది లాంగ్ టర్మ్ వాళ్ళు ఉన్నారు? 147 మంది కనపడుతున్నారు. 147 మంది లాంగ్ టర్మ్ నుంచి. తర్వాత ఇది చాలా ఇన్స్పిరేషన్ అండి లాంగ్ టర్మ్ వాళ్ళకి. ఈ అమ్మాయి విజయదుర్గ నేను చూపించాను. వాళ్ళ పేరెంట్స్ చాలా ఉద్వేగంగా ఎమోషనల్ గా మాట్లాడారు. ఎప్పుడో మీకు చూపిస్తాను పేరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది. పిల్లలందరికీ ఎంత ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఎంత ఉద్వేగంగా మాట్లాడారంటే నేను అడగల, ఆయనే తీసుకుని నేను మీకు చెప్పాలండి కొంత అని చెప్పారు. నిజంగా ఐఎమ్ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. ఆ పేరెంట్స్ వాయిస్ ఏంటంటే ఐ వాజ్ ఎమోషనల్. జస్ట్ అలా కళ్ళంటే నిలుపుకోగలిగా, అంత ఎమోషనల్ గా మాట్లాడారు ఆయన. కాబట్టి చూడండి, 421 నుంచి 636కి వెళ్ళింది. 636. ఇట్ ఈస్ ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ స్టూడెంట్స్ హు ఆర్ in the again going for the aspirant of Medico in 2027 from the long term. ఒకటని కాదు, 20 చాలా ఉన్నాయి, కానీ ఒకటి చాలా ఇన్స్పిరేటివ్. రెండోది మేజర్ ఇన్స్పిరేటివ్. ఫిజిక్స్ 10 మార్క్స్ తో తనే చెప్పింది అక్కడ స్టేజ్ మీద. 10 మార్క్స్ తో జాయిన్ అయింది. 421 లో 10 ఇది ఉన్నాయి. ఓ 300 దగ్గర బయాలజీ ఉంది. ఒక 100 దగ్గర 96 దగ్గర కెమిస్ట్రీ ఉన్నాయి. 421 వచ్చినాయి. అలా జాయిన్ అయింది. నవోదయ స్కూల్ నుంచి జాయిన్ అయింది. ఎక్కడ? చిన్న విలేజ్ నవోదయ స్కూల్ నుంచి జాయిన్ అయింది. She got 120. This toughest. ఈసారి ఫిజిక్స్ కెమిస్ట్రీ టఫెస్ట్ ఆఫ్ ది 25, 26 ఆల్మోస్ట్ 2 టఫెస్ట్. అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అండ్ టఫ్నెస్, లెందీనెస్ ఎక్కువ ఉంది, టైం టేకింగ్ ఉంది. దట్ ఈస్ గ్రేట్నెస్. అందరూ చప్పట్లు కొట్టండి. క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ అమ్మాయికి చప్పట్లు కొట్టాలి. మీరు ఫీల్ అవ్వాలి, ఇన్స్పైర్ అవ్వాలి. 10 మార్కులు. నాకు ఆల్రెడీ 50 వచ్చినాయి, సీట్ రాలేదు. ఆల్రెడీ 60 వచ్చినాయి, సీట్ రాలేదు. బట్ 10 to 120, 636 ఎయిమ్స్ లో ఉండబోతాంది. స్మాల్ ఫ్యామిలీ, అది మీకు ఇన్స్పిరేటివ్ గా చూపిస్తున్నా. చివరికి ఏమొచ్చింది? బయాలజీ 360. నాకు టాపర్స్ కి రాలా 360. టాపర్ 355 వచ్చింది. నాకు 675 ఉన్న వాడికి టాపర్ కి. ఇదిగో ఇంకో అమ్మాయి ఉంది 642. ఈ అమ్మాయికి ఫిజిక్స్ 142 అండ్ కెమిస్ట్రీ 156. బట్ బయాలజీ 345. 100% ఆమెకి సెంటర్ రావాల్సిన అమ్మాయి 345 వచ్చినాయి. 15 మార్కులు. లేదంటే ఆల్మోస్ట్ 555, 655, 660కి వెళ్ళేది. 642. ఈ అమ్మాయి ఫిజిక్స్ 140, 142 ఇన్ ద లాంగ్ టర్మ్. నేను టఫ్ పేపర్, నాట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్. ఎక్కడో 60తో స్టార్ట్ చేసింది, 50, 60తో స్టార్ట్ చేసింది. 142. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ థింగ్. ఇదిగో నీట్ మార్క్స్ 458. అప్పుడు 458. ఇప్పుడు 50, 45 ఉన్నాయి. ఆమె ఫిజిక్స్ 100 మార్కులు ఈ టఫ్ పేపర్ లో పెంచుకోగలిగింది. కెమిస్ట్రీ ఇంత టఫ్ పేపర్ లో 156, 7 రాగలిగింది. 345 బయాలజీ వచ్చినాయి ఈజీ పేపర్ లో. కంగారు పడింది, చిన్న చిన్న సిల్లీ మిస్టేక్లు చేసింది. లేకపోతే ఇది ఎక్కడో 655, 60 దగ్గర ఉండేది. ఈ అమ్మాయి కొద్దిగా ఫిజిక్స్ ఇంకా 120 కాకుండా 140 వస్తే బాగుండేది. కానీ బట్ 10 to 120, దట్ ఈస్ ద గ్రేట్ అచీవ్మెంట్. అది మీకు ఒక ఇన్స్పిరేటివ్ ఉండాలని. జూనియరా, సీనియరా, లాంగ్ టర్మ్, ఇలా ఒక మట్టిలో మాణిక్యాలు వచ్చి ఇలా చేస్తుంటే మనకు అన్ని వనరులు ఉండి, పేరెంట్స్ అందరూ ఇంత వెనకాల మనకి సపోర్ట్ ఉండి, మనకి 2 సంవత్సరాల్లోనో 1 సంవత్సరంలోనో మనం ఎందుకు బాగా చేసుకుని వెళ్ళలేము. దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ రిక్వైర్డ్. దట్ ఈస్ ద థింగ్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇది చూపించడమే నా గ్రేట్ ప్రోగ్రామ్ లక్ష్యం. నా మార్కులు చూపించుకోవడం లక్ష్యం కాదు. నా దగ్గర ఉన్న పిల్లలందరికీ, అలాగే బయట ఎవరున్న స్టూడెంట్స్ ఉన్న వాళ్ళందరికీ, yes, we have to inspire by seeing this type of results.
అలాని వ్యక్తిగతంగా మీరు ఆదర్శంగా తీసుకోవాలి. ఎప్పుడు ఒక సక్సెస్ ని ఫాలో అవ్వాలి. మనం సక్సెస్ స్టూడెంట్ ని ఫాలో అవ్వాలి. ఎవడో గోడ దూకి ఒక బిర్యానీ తినడానికి వెళ్తే వాళ్ళని ఫాలో అవటం కాదు, సక్సెస్ ఉన్న స్టూడెంట్ మనం ఫాలో అవ్వాలి. ఎవరో కబుర్లు చెప్పుకుంటే కాలక్షేపం చేసే వాళ్ళని ఫాలో అవటం కాదు. హౌ టు ఫాలో ద సక్సెస్ స్టూడెంట్ ఇన్ అవర్ ఎరీనా. ఇదిగో ఒక ఎరీనాలో ఇదే వసలైట్ సిస్టమ్ లో కామ్ గా ఎవరికి తెలియకుండా అలా కూర్చుని ఒక యజ్ఞంలా చేస్తే ఇలా వచ్చారు వీళ్ళు. దీక్షిత కూడా కనపడదు, విజయదుర్గ కూడా కనపడదు. ఎక్కడ కామ్ గా కూర్చుని చేస్తుంటారు, పక్కనే ఉన్నా సంబంధం లేదు. ఇలా మీరందరూ రావాలి, అది నేను కోరుకుంటున్నా.